హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ అందరికీ ముఖ్యమైన సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవీ విరమణ పొందినటువంటి పెన్షనర్లు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిల అంశం ఇప్పుడు ఒక కీలక దశకి అయితే చేరుకుంది. వేలాది మంది విశ్రాంత ఉద్యోగులు తమ జీవితకాల కష్టార్జితమైనటువంటి గ్రాట్యుటీ, ఎన్కేజ్మెంట్ ఆఫ్ ఎర్న్డ్ లీవ్ మరియు పెండింగ్లో ఉన్నటువంటి డిఏ అరియర్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు సాంకేతిక కారణాల వల్ల ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నప్పటికీ ఇటీవల కాలంలో కొన్ని సానుకూల పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రాట్యుటీ చెల్లింపుల విషయంలో గతంలో 2025 డిసెంబర్ వరకు రిటైర్ అయిన వారికి నిధులు అందాయి. అయితే సోషల్ మీడియాలో 2026 ఏప్రిల్ వరకు కూడా నిధులు జమ అయ్యాయని అయితే వస్తున్న వార్తలు ఇప్పటివరకు వాస్తవం లేదు. క్షేత్రస్థాయిలో ఇంకా ఎవరికి కూడా ఆ కాలానికి సంబంధించిన సొమ్ము అనేది జమ అయినట్టుగా ఆధారాలు లేవు. కాబట్టి పెన్షనర్లు ఇటువంటి వార్తల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మనవి. మరోవైపు లీవ్ ఎన్కేజ్మెంట్ బకాయిల విషయానికే వస్తే 2024 డిసెంబర్ నాటికి పదవి విరమణ చేసినటువంటి మెజారిటీ ఉద్యోగులకు ఈ యొక్క సొమ్ము అందినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసి 2019, 2020 సంవత్సరాల్లో రిటైర్ అయినటువంటి లెక్చరర్లకు మాత్రం ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఒక కాలేజీ నుండి మరో కాలేజీకి బదిలీ అయిన సందర్భాల్లో సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అప్డేట్ కాకపోవడము, అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో సాంకేతిక లోపాలు మరియు డిడిఓ స్థాయిలో బిల్లుల సమర్పణలో జరుగుతున్నటువంటి జాప్యం వీరిని తీవ్రంగా అయితే ఇబ్బందులకు గురి చేస్తోంది. మరి ప్రభుత్వం తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఎయిడెడ్ ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి రావాల్సిన లీవ్ ఎన్కేజ్మెంట్ డిఫరెన్స్ అమౌంట్ను కూడా వెంటనే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక డిఏ అరియర్స్ అంశం పెన్షనర్లకు ఒక పెద్ద పజిల్లాగా అయితే మారింది. 2018 జూలై నాటి బకాయిలు 2026 సంక్రాంతి సమయంలో కొంతమందికి అందినప్పటికీ ఆ తర్వాత ఈ ప్రక్రియ మందగించింది. అయితే మే 30వ తేదీన విశాఖపట్నం పరిధిలోని సీతమ్మధార ట్రెజరీ పరిధిలో సుమారు 1800 మందికి ఈ బకాయిలు జమ కావడం ఒక గొప్ప శుభవార్తగా పరిగణించవచ్చు. అలాగే యలమంచిలి, మాడుగుల వంటి ప్రాంతాల్లో కూడా చెల్లింపులు జరిగాయి. కానీ అనంతపురం జిల్లాలో పెన్షనర్లు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిఏ మొత్తాన్ని జీపీఎఫ్ ఖాతాలో వేసి ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం వల్ల పెద్ద సాంకేతిక చిక్కు అయితే వచ్చి పడింది. రిటైర్ అయిన వారి పాత ఆఫీసు ఐడీలు ఇప్పుడు పనిచేయకపోవడంతో బిల్లులు ఎలా పెట్టాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు ఒక స్పష్టమైన ప్రొసీజర్స్ విడుదల చేస్తే తప్ప ఈ యొక్క సమస్య అనేది కొలిక్కి రాదు. సో మరి ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వీరికి సంబంధించిన డేటా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో సరిగ్గా రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల బిల్లులు అనేవి ప్రాసెస్ కావటం లేదు. అయినప్పటికీ మాడుగలకు చెందినటువంటి వేణుగోపాల్ గారు వంటి వారు నిరంతర ప్రయత్నంతో తమ బకాయిలను సాధించుకున్న ఉదాహరణలు అయితే ఉన్నాయి. కాబట్టి పెన్షనర్లు కేవలం ప్రభుత్వం ఇస్తుందని వేచి చూడకుండా వ్యక్తిగతంగా తమ పరిధిలోని ట్రెజరీ లేదా డిడిఓ కార్యాలయాలను సంప్రదించడం మంచిది. ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ మధ్య అరియర్స్ బిల్లులను అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే బకాయిలు పొందే అవకాశం మెరుగ్గా అయితే ఉంటుంది. సో మొత్తానికి పెన్షనర్ల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క సాంకేతిక సమస్యలను పరిష్కరించి నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.
సో ఇది ఫ్రెండ్స్, గ్రాట్యుటీ చెల్లింపులు ప్రస్తుతం 2025 డిసెంబర్ వరకు మాత్రమే పూర్తయ్యాయండి. సో 2026 అనేది ఇంకా జమ కాలేదు. అలాగే లీవ్ ఎంగేజ్మెంట్ విషయంలో కూడా ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్లకు 2019 నుండి బకాయిలు పెండింగ్లో అయితే ఉన్నాయి. సో ప్రభుత్వం వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే విశాఖపట్నం సీతమ్మ ధార ట్రెజరీ పరిధిలో 1800 మందికి 2018 డిఏ బకాయిలు అయితే జమ అయ్యాయి. శుభ పరిణామం. జీపీఎఫ్ ఖాతాల నుంచి వెనక్కి తీసుకున్న నిధుల సర్దుబాటు కోసం ట్రెజరీ అధికారులు నాన్ రాయల్ సర్టిఫికేట్, ఇది నాన్ రాయల్ అండి, సో రాయల్ కాదు, ఇది వచ్చేసి నాన్ రాయల్ సర్టిఫికేట్ వంటి మార్గదర్శకాలను పరిశీలించాలి. ఫ్యామిలీ పెన్షన్లు తమ బకాయిల కోసం వ్యక్తిగతంగా ట్రెజరీ కార్యాలయాల్లో ఫాలోఅప్ చేయడం అనేది ఉత్తమము. మరి ప్రతి నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ లోపల మనకు సప్లిమెంటరీ బిల్స్ అప్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో అయితే ఉంటుంది ఆప్షను. సో అటువంటి వారు ఈ టైంలో ప్రయత్నం చేయండి. అరియర్ బిల్లుకు, సప్లిమెంటరీ బిల్లుకు ప్రాసెసింగ్ టైం అది. ఇకపోతే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి గ్రాట్యుటీ మరియు డిఏ బకాయిల చెల్లింపు ప్రక్రియలో కొంత పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖ జిల్లాలో చెల్లింపులు ప్రారంభం అవ్వటం సానుకూల పరిణామం. అయితే ఎయిడెడ్ ఉద్యోగుల లీవ్ ఎన్కేజ్మెంట్ మరియు జీపీఎఫ్ సర్దుబాటు వంటి సాంకేతిక సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిల కోసం జూలై మొదటి వారంలో ట్రెజరీ అధికారులను కలిసి బిల్లులు సమర్పించాలని అయితే సూచించడమైనది. ప్రభుత్వం మరియు పెన్షనర్ల వ్యక్తిగత ప్రయత్నం తోడైతేనే ఈ యొక్క దీర్ఘకాలిక బకాయిల పరిష్కారం అయితే క్లియర్ కాబోతోంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు తాజా సమాచారము. పెండింగ్ బిల్లు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. సో అంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో నేను వీడియోస్ పెట్టగానే మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.